ఒంగోలు వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఫైర్ అయ్యారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రగిరిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ చేయడం వల్ల వైసీపీ ఆటలు సాగలేదని టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. ఈ ఎన్నికల్లోనూ రిగ్గింగ్ చేసి చంద్రగిరి వైసీపీ అభ్యర్థి కుమారుడు రోహిత్ రెడ్డిని గెలిపించుకునేందుకు భాస్కర్ రెడ్డి ప్రయత్నించారని ఆరోపించారు. భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, రఘు, భానుకుమార్ రెడ్డి తనను చంపాలని చూస్తున్నారని ఆయన అన్నారు. 70 మంది టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు. హత్యాయత్నానికి పాల్పడిన వైసీపీ కార్యకర్తలను వదిలేశారని పులివర్తి నాని ఆక్షేపించారు. పోలీస్ అధికారులు పెట్టి రాకుండా వెహికల్స్ అడ్డం పెట్టించావు. అయినా మేము బాధపడలే, ర్యాలీకి వెళ్ళాం. కానీ మీకు చెప్పారు కదా నామినేషన్ ప్రక్రియ అప్పుడు వాళ్ళు దాడులు చేశారని. అదే చెప్తున్నా, నామినేషన్ ప్రక్రియకి మొదట నువ్వు వెళ్ళావు ఆర్డీఓ ఆఫీస్లోకి. నువ్వు, నీ కుమారుడు, నీ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళావు. నీతో పాటు వైసీపీ నీకు వైసీపీకి సంబంధించిన నాయకులు వచ్చారు. 10 నిమిషాల తర్వాత లేదా 15 నిమిషాల తర్వాత నేను, ఎంపీ క్యాండిడేట్ గారు, మేమిద్దరు 2 వీలర్లు వచ్చాం. లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన తర్వాత బయట